హాయ్ హలో వెల్కమ్ టు ఆహా ఏమి రుచి. ఇవాళ చిట్టి కాజాలు చేస్తున్నామండి. దానికి కావాల్సిన పదార్థాలు ఇవి: 2 కప్పులు మైదాకి 1 కప్పు షుగర్ అయితే సరిపోతుంది. 2 కప్పులు మైదాలో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. కొద్దిగా బేకింగ్ పౌడర్ కూడా చిటికెడైతే సరిపోతుంది. ఒక 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుంది. అది బాగా కలపాలండి. అది ఇలా చేస్తే ఉండలాగా అవ్వాలన్నమాట. అప్పుడైతే టేస్ట్ గుల్లగా వస్తుందన్నమాట. చూసారా, గుల్లగా వస్తుంది. అలా ఉంటే ఉండలాగా అయితే గుల్లగా వస్తుంది. 1 కప్పు వాటర్ పడుతుందండి. కొద్దిగా వేసుకుంటూ మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా, అలా కలుపుకోవాలన్నమాట. దానికి కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ రాసి మూత పెట్టేసి క్లోజ్ చేసేసి ఒక 10 మినిట్స్ ఉండాలండి. కొద్దిగా మెత్తపడుతుంది. ఇప్పుడు పంచదార పాకం రెడీ చేసుకుందాం. 2 కప్పులు మైదాకి 1 కప్పు పంచదార అయితే 1 కప్పు వాటర్ అయితే సరిపోతుంది. ఇది బాగా ముద్రపాకం ఏం అవసరం లేదండి. పంచదార అంతా కరిగాక కొద్దిగా ఇలా జిగురుగా రావాలి. తీగ పాకం అంటారు కదా, అలా జిగురుగా వస్తే సరిపోతుంది. 2 యాలకులు చిదుముకుని వేసుకుని కొద్దిగా నిమ్మకాయ కూడా పిండుకోవాలండి. చూసారా, ఇలా కొద్దిగా జిగురుగా వస్తే సరిపోతుంది. నిమ్మకాయ పిండితే పైన పంచదార పొర కింద ఉంటుంది చూసారా కొన్ని షాప్స్లోని, అలా ఉండకుండా షైనీగా వస్తుంది అనమాట. పాకం పట్టాక కూడా షైనీగా వస్తాయి. కాజాలు అయినా స్వీట్స్ అయినా ఏవైనా సరే మనం పంచదార పాకంలో ఎప్పుడు నిమ్మకాయ పిండుకుంటే పాకం గడ్డ కట్టకుండా అలా ఉంటుందండి. పిండి చూసారా, మెత్తబడింది, సాఫ్ట్ అయిపోయింది చక్కగా. దీన్ని చపాతీ ఉండలు తీసుకున్నట్టు కొద్దిగా తీసుకుని చపాతీ చేసినట్టే చేసుకోవాలండి. పలసగా చేసుకోవాలి. కొద్దిగా చపాతీ అంత దలసరు ఉండకూడదు. కిందన వేళ్ళు పెడితే మనకి కనిపించాలి, వేళ్ళు ఆనమాలు కనిపిస్తుంది అనమాట. అలా ఉంటే మనకి కాజా క్రిస్పీగా వస్తుంది. మనం చపాతీ ఎలా ఒత్తుకుంటామో అలా మైదా ఎక్కువ వేసుకుంటూ చపాతీలాగా చేసుకోవాలి. ఎంత వీలైతే అంత పలసగా చేయాలండి. అప్పుడు బాగుంటుందన్నమాట. అంటే క్రిస్పీగా వస్తాయి. పైన కొద్దిగా మైదా రాసుకోవాలండి, అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు చిన్నగా స్టార్ట్ చేసి ఇలాగ ఫస్ట్ రోల్ చేయాలి. చిన్నది టైట్ చేస్తూ రోల్ చేసుకుంటూ సగం వరకు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది స్టార్టింగ్ అయిన వాళ్ళకైతే. కొత్తగా చేసే వాళ్ళకి 4-5 సార్లు చేస్తే అది అలవాటు అయిపోతుంది. చూసారా, ఇలా స్లోగా చేయాలన్నమాట. టైట్ చేస్తూ కొద్దిగా స్లోగా చేస్తే సగం నుంచి మనం మామూలుగా రోల్ చేసేసుకోవచ్చు. అదే అంతే. చివర కొద్దిగా తడి చేయాలండి. తడి చేస్తే విడిపోకుండా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు చాకుకి కొద్దిగా మైదా రాసుకుంటే అంటుకోకుండా వస్తాయి. చిన్నవి కాజాలు మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో అలాగ చిన్నవి కట్ చేసుకుంటే రెండు కప్పుల మైదాకి ఒక 50 కాజాల దాకా వచ్చినాయండి, చిట్టి కాజాలు. సరదాగా టైంపాస్కి బయట షాపుల్లో కొనుక్కోకుండా మనం ఇంట్లో అలా రెడీ చేసుకోవచ్చు. ఇది పెద్ద పని కూడా ఉండదండి, ప్రాసెస్ కూడా తక్కువే. ఒక 1/2 అవర్లో అయిపోతుంది.
సరే ఇలా చేసుకున్నాక ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా చేసుకోవాలండి. తర్వాత మైదా వేసుకోవాలి. మైదా వేసుకుంటేనే రోల్ అవుతుంది. సేమ్ ముందు ఎలా చేసామో అలాగే 4, 5 ఉండలు కూడా అలా చేసుకుని అన్నీ ఒక దగ్గర పెట్టుకోవాలండి. నూనె అయితే ఎక్కువ హీట్ ఎక్కకూడదండి. లైట్గా వేడే తెలుస్తుంది మనకి. ఎక్కువ హీట్ ఎక్కితే ఏంటంటే ఇవి పొంగిపోతాయి. వడియాలు పొంగుతాయి చూసారా, ఆ టైప్లో పొంగిపోతాయి. పొంగిపోతే షేప్ మారిపోతుంది. అందుకే లైట్గా హీట్ ఎక్కితే సరిపోతుంది. కొద్దిగా హీట్ ఎక్కిన వెంటనే మనం వేసుకున్నాం అనుకోండి, సిమ్లోనే ఉండాలండి, హైలో అస్సలు పెట్టొద్దు. కొద్దిగా హీట్ ఎక్కాక సిమ్లో పెట్టేసి అప్పుడు కాజాలు వేసుకోండి. అంటే అది స్లోగా వేగుతుంది అనమాట. పొరలు విడిపోకుండా షేప్ అందంగా కనిపిస్తుంది. దాని అంతటా అదే విడిపోతాయి. వేగి లోపల నుంచి అలా అవే బయటకు వచ్చేస్తాయి. మనం అసలు కదపకూడదు. కదిపితే షేప్ పాడైపోతుంది. చూసారా ఒక్కొక్కటి ఎలా వస్తున్నాయో విడివిడిగా. బాగా హీట్లో వేసాం అనుకోండి, వడియాలు ఎలా పొంగితే అలా పొంగిపోతాయి అన్నమాట. స్లోగా అలా కదపాలి. కొద్దిగా విడిపోయాక అన్నీ నీట్గా వచ్చాక ఏవి అంటుకోవండి. ఆటదంటే అవే నెమ్మదిగా వచ్చేస్తాయి. చూసారు ఎంత స్లోగా వేగుతున్నాయో. అలా వేగితే లోపల నుంచి కూడా క్రిస్పీగా వస్తుందన్నమాట. అస్సలు ఇక్కడ కంగారు పడకూడదండి, స్లోగానే వేపుకోవాలి. చూసారా ఈ కలర్ వస్తే సరిపోతుంది. పక్కన పంచదార పాకం ఉంది కదా, అందులో వేసేసుకోవాలి. పాకం వేడిగా ఉండాలండి. నేను మళ్ళీ ఒకసారి వేడి చేశాను. అంతే, అలా కలిపేస్తే సరిపోతుంది. ఇంకో వాయ వేగిలోగా ఇది పీల్చేస్తాయండి. పీల్చిన వాటిని వేరే డిష్లో తీసేసుకుంటే మళ్ళీ వేరే వాయ వేసుకుంటే బాగుంటుంది. చూసారా చిట్టి చిట్టి కాజాలు ఎంత టేస్టీగా ఉన్నాయో. బాగా వేగాక కూడా చాలా బాగున్నాయండి. ఎక్కువ పాకం పీల్చుకుపోయినా సరే బాగుంటాయి.